దీనిపైన ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ తీస్తే ఇలా వస్తుంది అనమాట. వీటిని ఎండబెడితే మనకి బ్రౌన్ కలర్లో కాఫీ గింజలా వస్తాయి. వీటిని పిండి చేసి మనకి కాఫీ పొడిగా అందిస్తారు అనమాట. ఈ అరకు పెడతారా ఎవరు పెడతారా ఎవరు చెప్పారా? బాగుంది లంబసింగి. ఎలా అనిపించింది? బాగుందా? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఖమ్మం డిస్టిక్. మాకన్నా దూరమే. మాది శ్రీకాకుళం పలాస. మనం చూడాల్సింది సన్న కాదు, సన్ను మనం ఎక్కడైనా చూసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే స్పెషల్, మనం ఇక్కడ లంబసింగి ఈ వ్యూ పాయింట్ చూస్తే బ్యాక్ సైడ్ అది వ్యూ పాయింట్ ఉంది కదా, అదంతా కూడా పాల సముద్రం లాగా అనిపిస్తుంది. దానికి కొంచెం టైం పడుతుంది, ఓపిక పట్టాలా. వెళ్ళిపోతాం అంటే ఎట్టా, ఎన్ని కిలోమీటర్ జర్నీ చేసి. నైట్ ఎంత అవుతుంది చూసారా? 10:49, 11 అవుతుంది. 11 టైంలో ఇక్కడికి మనం వచ్చాము. ఇది రెయిన్బోస్ టెంట్ క్యాంపింగ్. ఇదంతా కూడా ఒక్కో టెంట్కి 1500 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఫైర్ క్యాంప్ అనేది ఫ్రీగా ఇవ్వడం లేదంట. మనం దానికోసం ఎక్స్ట్రా పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది. 500 ఇస్తే 2 మోపులు ఇస్తారంట. ఫైర్ క్యాంప్ కోసం అని చెప్పి మనం 300 రూపీస్ ఎక్స్ట్రా మనం పే చేసామండి. దానికోసమని మన కుర్రాడు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాడు. మేము ఎక్కడ కూడా భోజనాలు ఏవి కూడా చేయకుండా ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ఎందుకంటే బాగా నైట్ కావడంతో ఇక్కడ భోజనాలు చేసి మళ్ళీ ఇదే ప్లేస్కి చేరుకోవాలంటే మళ్ళీ కనీసం 12 అవుతుందనే ఉద్దేశంతో ఏంటంటే భోజనాలన్నీ పార్సల్ చేయించుకుని ఇక్కడికి వచ్చేయడం జరిగింది. భోజనాలు చేయడం కాస్త లేట్ అయింది, కానీ పక్కనే ఫైర్ క్యాంప్ పెట్టుకొని -డిగ్రీల చలిలో భోజనం చేస్తుంటే మాత్రం అదిరిపోయింది. అసలు ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా లేదు. నాకేం జాగా లేదు, ముగ్గురే అడ్డేస్తున్నారు. పందిరి పడికినారు. గుడ్ మార్నింగ్ జోగారావు అందరికి. గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ నైట్ బర్త్డే పార్టీ జరిగింది. చాలా రొమాంటిక్గా అనిపించింది ఆ కప్పుల్ని చూడడానికి. చాలా సరదాగా, చాలా ఫన్గా ఎంజాయ్ చేశారు ఇక్కడ కేవలం పార్టీసే కాదు, అన్ని రకాల ఆటలు కూడా ఆడుకోవచ్చు. అన్ని రకాల ఆటలు. మన వెహికల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ పార్క్ చేయడం జరిగింది. మొత్తం కూడా మంచుతో తడిచిపోయాయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లంబసింగి పైకి వెళ్ళాలంటే ఒక 6 కిలోమీటర్లు మనకి రోడ్ జర్నీ ఉంటుంది, వెహికల్స్ వెళ్తాయి. ఆ తర్వాత కిలోమీటర్ వరకు పైకి నడుచుకుంటూ పోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా మాకు ఇచ్చిన టెంట్లో కేవలం 2 లేదా 3 ఉండడానికి మాత్రం అవుతుంది. అది 2-3 కోసం మాత్రం ఛార్జ్ చేస్తారు. కానీ మేము 4 ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే మేము 8 మంది ఉన్నాం కాబట్టి 4 వాళ్ళతో మాట్లాడుకుని 4 అడ్జస్ట్ అయ్యాం. స్టార్ట్ అయిపోతాం ఇక్కడి నుంచి. లంబసింగి డైరెక్ట్ యుద్ధం మొదలైంది. కాస్త చలి నుంచి విముక్తి పొందడానికి చిన్న స్టెప్పులు వేసుకున్నాం. చాలా సరదాగా అనిపించింది. ఇంత టైం ఈ మార్నింగ్ టైంలో ఎప్పుడు కూడా ఇలా డ్యాన్స్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ మనకు కనిపిస్తుందంతా కూడా మనకి నైట్ క్యాంపింగ్ చేయడానికి ఇక్కడ మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ మంచు ఎక్కువగా ఉందండి, చూస్తున్నారు కదా. ఇదంతా ఫాగ్. మన కెమెరా లెన్స్ అంతా కూడా మంచుతల వాటర్తో కప్పబడిపోయింది. అందుకే ఈ ప్రాంతాన్ని మన ఆంధ్ర కాశ్మీర్గా ముద్దుగా పిలుచుకుంటారు. ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఈ ఫోర్స్ అనే వాళ్ళు ప్రతి వెహికల్ని కూడా చాలా చక్కగా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు ఏమైనా సప్లై ఏమైనా జరుగుతుందేమని చెప్పి. కార్ల పైన, బస్సుల పైన వచ్చే వాళ్ళు ఇక్కడికి వాళ్ళది లాస్ట్ స్టాప్ అండి. ఇక్కడి నుంచి ఇదిగో కనిపిస్తుంది కదా, ఈ కమాండర్ వెహికల్స్ మాత్రమే మనం పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడి నుంచి పైకి తీసుకెళ్తారు. ఇక్కడికి రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుండడం వల్ల పైన అంతా కూడా మట్టితో పూసిన లేయర్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మంచు పడి కొంచెం జారుగా తయారైంది. అందువల్ల మా వెహికల్స్ పై వరకు వెళ్ళలేదు. అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట.
ఇప్పుడు మన లంబసింగి ఎక్కే వ్యూ పాయింట్ దారుల మధ్యలో మనం ఏవైతే అక్కడ వెహికల్ పార్క్ చేసి వస్తాం కదా, నడుచుకుంటూ కొంతమంది వస్తుంటారు, కొంతమంది 100 రూపీస్ పే చేసి అక్కడ మనకి ఆ వెహికల్స్ వస్తాయి. అనే వెహికల్ పేరేంటి? కమాండర్స్ వెహికల్స్ వస్తాయి. ఒకవేళ కమాండర్స్ వెహికల్స్ ఎక్కినట్లయితే పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అప్ అండ్ డౌన్ కదా, ఓన్లీ అప్ కానీ డౌన్ కానీ దిగాలన్నా సరే ఏదో ఒక సైడ్ మాత్రం 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ మధ్యలో ఇదంతా కూడా ఇవన్నీ ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా, ఇదంతా కూడా ఏంటంటే కాఫీ తోటలు అండి. చూపిస్తుంది ఉన్నాయి కదా, కాయ పండు ఇవి పనికిరావు, ఇంకా ఇవన్నీ పళ్ళు కదా. ఇది ఎండినాక ఈ ఎండిన తర్వాత ఏంటంటే ఇందులో ఉంటుంది మనకి కాఫీ గింజలు చూపిస్తారు. మనకి టీవీలలో యాడ్స్లో బ్రూ కాఫీ అని చెప్పేసి మనకి బార్లీ గింజల టైప్లో మనకు చూపిస్తారు కదా, వాటిని చూపిస్తారు చూడండి మీకు లైవ్లో. వీటిని మళ్ళీ ఎండబెడతారు. వీటి నుంచి దీంట్లో నుంచి తీస్తే దీనిపైన ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ తీస్తే ఇలా వస్తుంది అనమాట. వీటిని ఎండబెడితే మనకి బ్రౌన్ కలర్లో కాఫీ గింజల్లో వస్తాయి. వీటిని పిండి చేసి మనకి కాఫీ పొడిగా అందిస్తారనమాట. ఈ అరకు వ్యాలీ, ఇక్కడ లంబసింగి ఇవన్నీ కూడా మనకి స్వచ్ఛమైనటువంటి కాఫీ తోటలో కాఫీ పౌడర్ దొరుకుతుంది. కాబట్టి ఎవరైనా ఇక్కడికి వచ్చినట్లయితే ఎప్పుడు 80% మిస్ అయ్యండి. ప్రతి ఒక్క కనీసం ఒక డబ్బా అయినా కొనుక్కుని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇది మెయిన్ దారి అండి. అది ఈ దారి అంటే వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, లాంగ్ పడుతుందని చెప్పేసి మనం ఇదో ఈ అడ్డు దారి అంటే వెళ్తున్నాం. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఇదేనండి లంబసింగి విలేజ్. ఇక్కడ చాలా కుటుంబాలు ఉంటాయి. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదండి విలేజ్ అనేది. సముద్ర మట్టానికి కొన్ని వేల అడుగుల ఎత్తులో, చుట్టూ పచ్చ చెట్లతో, కొండల మధ్యలో లోయలు, వంకలు, ఎంత అందంగా ఉంది కదా. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి, ఇది కాఫీ గింజలండి. ఎండబెట్టి ఇలా పొడి చేసి అమ్ముతారు బయట. అలా కొంచెం పైకి వచ్చేసరికి ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచడం కోసమని 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ హెడ్. పైన కూడా ఇక్కడి నుంచి వెళ్ళాల్సి ఉంటుంది పైకి దారి. అది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వెహికల్స్ అన్నీ అక్కడ మాత్రమే ఆగుతాయి. మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వ్యూ పాయింట్కి వచ్చేసామండి. ఒక అద్భుతమని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా, మంచు మొత్తం కింద వరకు కూడా మొత్తం అదంతా కనిపిస్తుంది, అంతా కూడా లోయ అండి. ఆ లోయ మొత్తం కూడా ఫాగుతో కప్పబడి ఉంది. అంతే పైన ఉన్న లేయర్ మొత్తం మంచు అంతా కూడా పైకి క్లియర్ అయినట్లయితే మనకి పాల సముద్రం వలె ఒక లేయర్ లాగా కనిపిస్తుంటుంది. అంటే మనం ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఆ విధంగా కనిపిస్తుందండి. పైన చలి కాచుకోవడానికి ఫైర్ క్యాంపులు, మనకు కావాల్సినప్పుడు చాయ్ తాగాలన్నా కాఫీ తాగాలన్నా సరే అన్ని రకాల వెసులుబాట్లు ఇక్కడ కల్పించారు. ఇది వ్యూ పాయింట్ చూడడం కోసం అని చెప్పేసి కొత్తగా నిర్మించారండి ఇది ఒక ప్రదేశాన్ని. పైకి వెళ్ళి ఇప్పుడు చూద్దాం. మా దొరబాబు గారు ఆల్రెడీ కెమెరా పట్టుకుని ముందు చూస్తున్నారు కదా, అన్ని రకాల వ్యూ పాయింట్స్ అన్నింటిని కూడా క్యాప్చర్ చేస్తున్నాడు. క్రౌడ్ మాత్రం మామూలుగా లేదండి, చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడ సన్ కోసం వెయిటింగ్ అందరం కూడా. సన్ ఇప్పుడు ప్లేస్ ఎలాగని చెప్పు. సూపర్. అనుకుని కనిపించట్లేదు, ఇంకా కనిపించట్లేదు. నడిచి రావడం దోళ్ళు ఊరికి ఎవడు రమ్మంట 100 రూపాయలు తొత్తు కదా పైకి. 600 ఆడద్దండి. ఎంతమందికి? ఇద్దరికి. డైరెక్ట్ చూడలేకపోతాం. ప్రధాన బాగిచ్చా మామూలుగా ఉండదు. రాయో బే రాయో. Wow, looking like you. Wow.
మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఎవరైనా సరే ఈ యొక్క ఫస్ట్ లంబసింగి వచ్చి తర్వాత ఈ వ్యూ పాయింట్ చూసుకున్నాక మళ్ళీ అరకు వెళ్ళి మిగతా వాటిని కూడా విజిట్ చేయాలనుకుంటే సాధ్యపడదండి. దయచేసి అందరూ గమనించండి. ముందుగా మీరు అరకుని ప్లాన్ చేసుకోండి. అరకు మొత్తం కంప్లీట్ అయినాక నైట్ క్యాంపింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చేయడం మంచిది. డైరెక్ట్గా ఇక్కడికే వచ్చారనుకోండి మీకు ఒక రోజంతా కూడా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి కొన్నిసార్లు 11, 12 కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎలాగొంది సేఫ్ ప్లేస్? ప్లేసా వస్తాయి ఇంకైతే ఇంకేం కనిపించలేదు. సూపర్ ఇంకొక హాఫ్ అన్ అవర్ చూద్దాం. హ్యాపీ అవ్వలేదు హ్యాపీ ఇంకా హ్యాపీ పాలు మేఘాలు ఏం రాలేదు ఇంకా. హాయ్ బ్రో, సూపర్. వాట్ యు వాంట్ రైట్ నౌ? రైట్ నౌ ఐ వాంట్ హాట్ కాఫీ. కాఫీ తాగుతాము, చాలా చలేస్తుందని చెప్పి. కానీ ఇక్కడ కాఫీ కంటే హాట్గా ఉండవు చాలా. అన్నా నీకు ఇది ఒక్కటే, కాఫీ ఒకటే హాట్గా అనిపిస్తుంది, ఇంకేమైనా? చాలా మనం చూడాల్సింది సన్న కాదు, సన్ను మనం ఎక్కడైనా చూసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే స్పెషల్, మనం ఇక్కడ లంబసింగి ఈ వ్యూ పాయింట్ నేను చూస్తే బ్యాక్ సైడ్ అది వ్యూ పాయింట్ ఉంది కదా, అదంతా కూడా పాల సముద్రం లాగా అనిపిస్తుంది. దానికి కొంచెం టైం పడుతుంది, ఓపిక పట్టాలా. వెళ్ళిపోతాం అంటే ఎట్టా, ఇన్ని కిలోమీటర్ జర్నీ చేసి. హాయ్, లంబసింగి బాగుందా? తెలుగేనా? బాగుందా? చెప్పమ్మా, బాగుందా లంబసింగి? ఎలా అనిపించింది? బాగుందా? చెప్పు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఖమ్మం డిస్ట్రిక్ట్. మాకన్నా దూరమే, మాది శ్రీకాకుళం. చెప్పు బాబు, తిన్నావా? బాగుందా? అది ఇది చామిన్ వచ్చి హాఫ్ ప్లేట్ 50 రూపీస్ అంటే ఇక్కడ. అది ఈ లంబసింగి గ్రామానికి కొర్ర బయలు అని ఇంకో పేరు కూడా ఉందండి. కొర్ర అంటే కర్ర, బయలు అంటే బయట. అంటే ఇంటి బయట ఎవరైనా పడుకున్నట్లయితే తెల్లారిసరికల్లా కొయ్యలా మారిపోతారనే అర్థంలో అలా పిలుస్తారు. ఈ లంబసింగి గ్రామం అనేది సముద్ర మట్టానికి 3600 మీటర్ల ఎత్తులో, అంటే సుమారుగా 3.6 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ డిసెంబరు, జనవరి 2 నెలల్లో -0 నుంచి 0 degrees వరకు కూడా ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ తర్వాత 10 degrees ఉష్ణోగ్రత వరకు వస్తుంది. అందుకనే దీన్ని ఆంధ్ర ఊటీగా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ లంబసింగి గ్రామంలో కాఫీ తోట అనేది ప్రధాన పంట అండి. దాంతోపాటు వరి, మొక్కజొన్న కూడా విస్తీర్ణంగా సాగు చేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి కాఫీ పౌడర్ అనేది విదేశాల వరకు కూడా ఎగుమతి చేస్తారు. ఇక్కడ దాంతోపాటుగా పసుపు కూడా, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ పసుపు కూడా ప్రధాన పంటలో ఒక బాగా సాగు చేసే పంటలన్నీ కూడా ప్రకృతి సేద్యంతో వ్యవసాయం చేస్తారండి. ఎటువంటి కెమికల్స్ కానీ యూరియా కానీ ఏది వాడకుండా. కాబట్టి ఎవరైనా సరే ఏవైనా కావాలనుకుంటే ఇక్కడ తీసుకునేందుకు డబ్బుల కోసం ఇప్పుడు కూడా మీరు ఆలోచించకండి. అంతా కూడా నేచురల్గా పండించే పంట అండి ఇదంతా కూడా. చింతపండు కానీ, పసుపు కానీ, కాఫీ తోటలు కానీ అన్నీ కూడా ఇక్కడ ధరలు కూడా చాలా నార్మల్గానే ఉన్నాయండి, చాలా రీజనబుల్గా ఉన్నాయి. అంతేనండి, ఇక్కడతో ఈ వీడియోని ముగించుకుందాం. నెక్స్ట్ వీడియోలో అరకులో ఉన్నటువంటి అందమైన ప్రదేశాలన్నింటినీ కూడా మీకు క్లియర్గా చూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.